మీ ముకుందా జ్యువెలర్స్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్తే రమ్గారు. నమస్తే జయ. రమ్గారు, హెచ్ఎంపివి వైరస్ దీని గురించి మనం కథనాలు అసలు ఎలా వింటున్నామంటే యూట్యూబ్ ఆన్ చేసిన, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని చోట్ల ఇదే. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు, పెట్టేస్తున్నారు, వీడియోస్ భయపెట్టేస్తున్నారు, అన్నీ చూస్తున్నాం. నేను చాలా మంది 2-3 రోజుల నుంచి చాలా మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ ఉన్నాను రమ్మగారు. ప్రతి ఒక్కరు ఏ డాక్టర్తో మాట్లాడినా కూడా జాగ్రత్తగా ఉండాలి, భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చైనాలో వచ్చింది, అక్కడ ఒక్క డెత్ కేసు కూడా ఇంతవరకు రిజిస్టర్ కాలేదు. అంటే ఇది ప్రాణాంతకం కాదు, అందుకని విచ్చలవిడితనం కాదు, జాగ్రత్తగా ఉండాలనే చెప్తా ఉన్నారు. కానీ ఈ మీడియాలో వార్తలు చూస్తుంటే ఎంత భయం కలిగిస్తున్నాయంటే, కాకపోతే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. కోవిడ్ అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో 100% అవి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఏదైనా మీదకి వస్తే రాలా, అక్కడెక్కడో ఉంది, రావచ్చు, మనకి ఈ అవకాశం ఉంది అమ్మ, మనం 4 ఏళ్ళ నాడు చాలా జాగ్రత్తలు వహించాం. అవును, ఏమిటో అనేది చావుని పక్క నుంచి క్లోజ్ విసినిటీస్ లో చూసాం కదా, భారతదేశం అంతా చూసింది. ఆ ఊరు ఈ ఊరు వెళ్ళటం ఎలా, ఈ లాక్డౌన్, దాని తర్వాత పరిస్థితులు, అప్పుడు మనం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, లోపల మనకి భయం జాగ్రత్త రెండూ ఉన్నాయి. ముప్పేట దాడి చేసింది కదా అది. ఇప్పుడు ఒకసారి మనకి తెలిసాక ఇప్పుడు భయపెట్టడం ఎందుకమ్మా అనవసరంగా? అవును, జాగ్రత్తగా ఉండండి అంటే సరిపోతుంది కదా. 100%. ఇప్పుడు చావు పొంచి లేదా మనకి? మనం అందరం శాశ్వతంగా బతుకుంటామా? 100-150 సంవత్సరాలు ఉన్నామా ఎవరమైనా? మన తాతలు ఉన్నారా, నాన్నలు ఉన్నారా, మనం ఉంటామా? అదే కదా. ఎలాగూ తప్పేది కాదు. కేర్ఫుల్గా ఉండటం ఎప్పుడూ అవసరమే. మనం ఏం నిర్లక్ష్యం వహించాము ఇదివరకటికి ఇప్పటికీ? జస్ట్ మాస్క్లు వేసుకోవడం మానేసాం, అంత విపరీతంగా శానిటైజర్ వాడట్లేదు ఇప్పుడు కదా, కాస్త ఫ్రీగా అన్ని చోట్లకి తిరుగుతుంది, మూవ్మెంట్ ఎక్కువైంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మూవ్మెంట్ కొంచెం తగ్గించుకుంటాం, మళ్ళీ శానిటైజర్ చేస్తాం, గ్యాదరింగ్స్ తగ్గించుకుంటాం, అంతేనా? అంతే. దానికి భయపెట్టాల్సింది పొంచుంది, అది ఉంది, ఇది ఉంది, ఊళ్ళకు లేచిపోతాయంటే అక్కడ ఒకడు కూడా లేచిపోలేదు, మనం ఎందుకు లేచిపోతామమ్మా? భయపెట్టకూడదు కదా. మనకి అవేర్నెస్ క్రియేట్ చేయటం వేరు, భయపెట్టడం వేరు. అవును కదా రమ్మగారు. న్యూస్ ఛానల్స్ లో కూడా కనపడుతోందమ్మా, ఎందుకు అంత భయపెడుతున్నారు? నాకు వింతగానే ఉంటుంది. మాకు కోవిడ్ టైంలో కూడా మేమంత భయపడలేదు, జరిగినాయి కొన్ని, ఏం చేస్తాం. ప్రధానమైనది ఏంటంటే మన లివింగ్ స్టైల్లో మళ్ళీ కొంత మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందేమో. ఇప్పుడు ఉంది అనేది చైనాని చూపించి మనల్ని భయపెట్టకూడదు, మనకి మనం నేర్చుకోవాలి. మనకి ఇండియాలో ఏదైనా కనుక కనపడితే అప్పుడు మనని జాగ్రత్త పడమని చెప్తే సరిపోతుంది. జాగ్రత్త అనేది వాళ్ళని చూసో వీళ్ళని చూసో లేదా మనకు వస్తేనే కాదు, వచ్చినా లేకపోయినా మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే కొంత జాగ్రత్తలో. ఎందుకంటే అన్ని పరిస్థితులు మారుతున్నాయి, ఆహారం మారుతుంది, ఆహార్యం మార్చుకుంటున్నాం, అలవాట్లు మార్చుకుంటున్నాం. మరి అలాంటప్పుడు జాగ్రత్తలుగా ఉండాల్సిందే కదా, జాగ్రత్త ఉండాలి. కొంచెం తగ్గించుకుంటాము, కాస్త చెప్పే కదా సోషల్ డిస్టెన్స్లు పాటిస్తాం, మళ్ళీ కాస్త మాస్కులు పెట్టుకుంటాము. ఒక్క నెల పోతే 20 రోజులు గడిచిందంటే చలి తగ్గిపోతుంది. అవును, చలి తగ్గితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న దగ్గు, జలుబు, జనాలందరూ సఫర్ అవుతున్నది దాంతో. జనరల్గా ఈ ప్రాణాంతక వైరస్లు అన్నీ కూడా దాని ఆలంబన శ్వాసకోశ వ్యాధులుగానే ఉంటున్నాయి. వన్స్ ఒక్కసారి పొగమంచు తగ్గిపోయిందంటే మనకి ముప్పు 50% తగ్గిపోయినట్టే. అవి అంటే ఇది ఉండదు కదా. అవును కదా, ఈ సీజన్ తగ్గిపోయిందంటే ఇంకో 2 నెలల తర్వాత అది ఊళ్ళోకి వచ్చినా మనం చేసేదేం లేదు, అది అవును మన ఏం చేయదు. ప్రధానమైనది ఏంటంటే డాక్టర్లు కూడా పెద్దగా ఎవరు డాక్టర్ ఇంటర్వ్యూస్లో కనిపించట్లా, న్యూస్ ఛానల్స్లోనే బాగా కనిపిస్తుంది. ఏం వచ్చినా దానికి మనం సన్నద్ధంగా ఉండాలి, అంతే. మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, అలాంటివి కూడా నేను చూస్తున్నా. కొన్ని హెడ్డింగ్లు కనిపడుతున్నాయి, లాక్డౌన్ తప్పదని. లాక్డౌన్ గీక్డౌన్ ఏం పెట్టకపోవచ్చు, ఏం పెట్టరు. స్వీయ నియంత్రణ, ఎవరి నియంత్రణ వాళ్ళు చేసుకోండి, డేటులతో సహా చెప్పేస్తారు. ఎంత భయపెడుతున్నాం కదా మనం, భయపెట్టాం. కానీ ఇంకా లాక్డౌన్ పెట్టము, అలా జరగదు, మనం జాగ్రత్త పడ్డమేనన్న న్యూస్లు ఇదివరకే చూసాం మనం. ఇంకా లాక్డౌన్ల జోలికి వెళ్ళకూడదు. ప్రతి వాళ్ళకి స్వీయ నియంత్రణ, నువ్వు బతకాలా, జాగ్రత్తగా ఉండు, వద్దా? నేనేమంటున్నా, ఒకవేళ బాగా కేసులు పెరిగినాయి అనుకుందాం, అప్పుడు సిచ్యువేషన్ చేతిలో లేదు అనుకుందాం, అప్పుడు రావచ్చేమో. ఇప్పుడే అసలు ఏం లేని దానికి ఎందుకు ఇలా? అంటే ఏదో ఒక న్యూస్ ఉండాలమ్మా, ఏదో ఒకటి మాట్లాడాలని. ఇలా మాట్లాడకుండా జాగ్రత్త వహించండి. కానీ ఎంత పానిక్ అయిపోతారో తెలుసా రమ్మగారు. ఎందుకంటే కోవిడ్ లో కొన్ని కుటుంబాల్లో
వ్యక్తుల్ని కోల్పోయారు. అవును. అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ panic అయిపోతారు. వస్తుంది అంటే ఎంత భయపడిపోతారో తెలుసా? అంటే పోనీ వస్తోంది అంటే వచ్చింది అనుకో, చేసేది ఏం లేదు ఏం లేదు. లేదయ్యా. కానీ అక్కడెక్కడో ఏదో ఉన్నదని, ఏదో ఒకటి మనకు కూడా కూడా వస్తుందంటే అంటే మనకు వచ్చినాయి బోల్డ్ అని. కోవిడ్ తర్వాత మనం ఎన్ని రకాల వైరస్లు చూసాం జయ. చూసామండి. ఎన్నో రకాలు చూసాం. అవునవునవును. ప్రతిసారి దగ్గు, జలుబు, జ్వరము తోటి ఉమ్. ఓ 10 రోజుల, వారం రోజుల తర్వాత తగ్గిపోయి మళ్ళీ మామూలు అయిపోయిన కేసులు ఎక్కువ చూసాం. ఇప్పుడు ఈ ఏడాది ఏడాదిలో మరణాలు లేవు కదా. అవునవును. కాబట్టి దాన్ని ఎదుర్కొనే ఆ నిరోధక శక్తి మన శరీరాల్లో ఆల్రెడీ ఉంది. గవర్నమెంట్ ఏదో ముందందేసి ఆల్రెడీ వ్యాక్సినేషన్లు, వ్యవహారాలు చాలానే చేయించారు. ఇప్పుడు కొంత మటుకు బాడీ ప్రిపేర్ అయినట్టే, మొత్తం ఇండియన్ బాడీ అంతా ప్రిపేర్ అయిపోయింది అవునవును. కదా. మనం ఆ జాగ్రత్తల్లో మనం ఇది వరకు నేర్చుకున్నాం ఏమిటి, మాస్క్ వేసుకోవటము, శానిటైజర్ వాడటము, ఎలా వస్తువులు అనేది. శుభ్రం చేసుకోవటము, ఇళ్ళు వాకిళ్ళు క్లీన్ గా ఉంచుకోవటము, సోషల్ డిస్టెన్సింగ్, తర్వాత ఏవో కషాయాలని, గ్రీన్ టీలని, Healthy foods. హెల్దీ ఫుడ్స్, ఫుడ్ ఇంటేక్ జాగ్రత్తగా తీసుకోవటం, దాన్ని మళ్ళీ తీసుకొస్తాం. ఆల్రెడీ ఉన్నాయి, అందరూ మానేలా ఎంత కొంతమంది ఉంది. హెల్దీ ఫుడ్స్, కషాయాలు, వ్యవహారాల్లో ఉన్నాము. అవును. అతి జాగ్రత్తల్లో లేము, ఈ జాగ్రత్తల్లో ఉన్నాం. దీనికి ఒక అతి చేర్చుకుంటాం. అంతే కదా. దగ్గరికి వచ్చాక ఒకవేళ వస్తే మన దగ్గరికి వచ్చేసరికి అది పలసపడిపోయింది అనుకోమా, ఇప్పట్లాగానే అక్కడో దగ్గు, ఇక్కడో జలుబు, ఎక్కడో జ్వరము, దానికి ఏం భయపడక్కర్లేదు. ఆ మధ్యంతా మంకీ పాక్స్ అని కాల్చు తినేసారు చెప్పి బర్డ్ ఫ్లూ అన్నారు, మంకీ పాక్స్ అన్నారు, ఎన్ని రకరకాలు. ఎందుకు రమ్మగారు కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకొక వేవ్ వచ్చేస్తుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా, ఇంక అంతే అంతే. సంగతి. ఈసారి చిన్న పిల్లల కోసమే వస్తుందని ఎంత భయపెట్టారండి. అవును, గుర్తుందా రమ్మగారు? పిల్లల్ని ఎత్తుకుపోయే దానిలాగా అదేదో ఆ, ప్రత్యేకంగా. బూచిలాగా. బూచిలాగా. పిల్లలు అనేసరికి ఇప్పుడు కూడా sentimental గా feel అయిపోయి. నాకేమనిపిస్తుంది అంటే, ఎక్కడో ఒక చోట ఒక వాక్యం మొదలైతే ఇది బాగుందని అందరూ పట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. పట్టుకోండి లక్షణంగా, ఇది చాలా మంచిది. దేశాన్ని మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, మేము ఒప్పుకుంటాం దానికి, అసలు కాదనేది లేదు. దగ్గరకు వచ్చాక చేయాలి అది. అక్కడెక్కడో ఒక కేసు కనపడితే మనని జాగ్రత్త పరచమని, మనం ఇప్పుడే పానిక్ అయిపోమని చెప్తే ఎట్లా, అంత భయపెట్టద్దు. కానీ ఈ సీజన్లో ఎవరైనా జాగ్రత్తగా ఉండవలసిందే. రైట్. ఎందుకంటే ఊరంతా పొగమంచే ఉంది, దేశం అంతా పొగమంచు ఉంది. అవును అవును. జలుబు, దగ్గు, జ్వరము, శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు విరివిగా ముప్పేటగా ఉన్నాయి మన మీద. ఆల్రెడీ ఉబ్బసం గానీ శ్వాసకోశ ఉన్న ఇబ్బందులు వాళ్ళకి ఉన్నవారు కొంచెం ఇబ్బంది కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. అంతే. అంతే. దానికి గురించి ఎక్కువగా బెదిరించద్దు. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు. ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, మీరు బెదిరిపోవద్దు, ప్రిపేర్ అవ్వండి. చూసేవాళ్ళు కూడా కంగారు పడిపోయి మళ్ళీ హైరాణ పడిపోయి, అదే నేను చెప్తున్నాను కదా వస్తుందని. రమ్మగారు. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ చూసాం, ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి వస్తే వెళ్ళిపోయిన సందర్భాలను కూడా చూసాం కదండి. భయం అనేది పీడించేస్తుంది. ఆ భయమే పీడిస్తుంది. పీడిస్తుంది. ఇంకా ఆ పీడకల్లలు మర్చిపోకమ్మా. అంతేగా. ఆ నష్టాన్ని అనుభవించిన వాళ్ళు బాడీలు కూడా ఇవ్వకుండా అలా అయిపోయింది. అలా అయిపోయేసరికి కాస్త చూడకుండా అయిపోయి, నేనేమన్నా భయం సహజం, కానీ దయచేసి భయపెట్టొద్దు అని చెప్పేసి చెప్పాలనిపిస్తుంది నాకైతే. నా ఉద్దేశం కూడా అదే. నేను ఏంటి స్పెషలిస్ట్ తో మాట్లాడాను రమ్మగారు, పల్మనాలజిస్ట్ తో మాట్లాడాను, న్యూట్రిషనిస్టులతో మాట్లాడాను, మన మువ్వా గారితో మాట్లాడాను, ఇంతమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మొన్నటిదాకా మీరు చెప్పినట్టుగా వదిలేసాం కొన్ని, అదే మళ్ళీ తీసుకుంటాం. కొంచెం అవసరం లేదంటే సోషల్ గ్యాదరింగ్స్ ఈ 4 రోజులు తగ్గించుకుందాం, అంతే. ఇవే మాటలు చెప్పారండి. అంతే. ఇలా పబ్లిక్ లోకి వెళ్ళటం, అన్ని చోట్లగా ట్రిప్పులు వెళ్ళిపోవటం, కాస్త తగ్గించుకుందాం. ఒకవేళ మీకు ఒంట్లో ఏదైనా చిన్న అనారోగ్యాలు ఉంటే రెస్ట్ తీసుకోవటం. ఇంకొక విషయం చెప్పారు రమ్మగారు, పిల్లలకి గనక, చిన్న పిల్లలకి గనక హెల్త్ బాగోకపోతే, ఇంకా స్కూల్స్ కి సెలవులు ఇవ్వలేదు కదా, ఒక 2-3 రోజులు ఇంట్లోనే ఉంచండి. వాళ్ళ ద్వారా స్ప్రెడ్ కాకుండా, వాళ్ళు అలసిపోకుండా. ఈ ఒక్క పాయింట్ నాకు చెప్పిన డాక్టర్స్ అందరూ చెప్పారు. ఎప్పుడు మనమైనా ఈ దగ్గు, జలుబు ఈ రోజుల్లో స్ప్రెడ్ అవుతాయి కదా, 2-3 రోజులు ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది, వాళ్ళు అలసిపోకుండా ఉంటారు కదా. ఇది ఒక కామన్ జనరల్, ఇదే అవేర్నెస్ కోసమే తప్పిస్తే ఒకళ్ళని తప్పు పట్టేందుకు కాదు, ఇంకొకళ్ళని ఎక్కువ చేసేందుకు కాదు. ఇప్పుడు ఇవాళ ఏదో కంపెనీ పోతుందని టీవీలో వార్త రాగానే హడావిడిగా ఇల్లు కడిగేసి తుడిచేసి ఏదో చేసేయటం కాదమ్మా. జనరల్ గానే ఇప్పుడు మనం కోవిడ్ చూసాం, అవునండి, అప్పటి నుంచి జనాలకు కొంత అవేర్నెస్ అయితే పెరిగింది. కాకపోతే ఇటీవల మళ్ళీ కొంచెం వదిలిపెట్టేసాం. అవునండి. జనరల్ ఎక్సర్సైజ్ ఉంచుకోండి, వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, సమతులమైన ఆహారం తినటం, బయట తినకుండా ఉండటం సాధ్యమైనంత. ఇప్పుడు మనకి సీజన్ ఏదో మారింది, ఇబ్బందులుగా ఉన్నాయి, అసలు బయట ఫుడ్ తీసుకోకండి, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళబోకండి, చల్లటి పదార్థాలు, ఐస్ క్రీమ్స్ వాటి జోలికి వెళ్ళకండి. సోషల్ గ్యాదరింగ్స్ లో హాట్ గా వేడిగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి.
మనం కూడా ఇంట్లో అవును. వేడి వేడి ఆహారం శీతాకాలం అంతా అట్లాగే చేయాలి కదా అవును రమ్య గారు. కదా. కొంచెం కషాయాలు పెంచండి, కాఫీ టీలు తగ్గించి గ్రీన్ టీలు పెంచండి. ఉమ్, ఇప్పుడు హెల్దీ లివింగ్ స్టైల్ ఒకటి నేర్చుకున్నాం మనం, అవును రమ్య గారు. అది పోయిందని ఇది వదిలేయద్దు, ఆ, ఎప్పటికీ మనతో పాటు మనతో ఉంచుకోమంటారు. పాటు ఉంచుకోవాలి. హెల్దీ లివింగ్ స్టైల్ ని గనక మనం మన జీవన విధానంగా ఉంచుకుంటే మనకి వైరస్ రాని, చైనాలో రాని, బంగ్లాదేశ్ లో రాని, మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కరెక్ట్ పాయింట్ చెప్పారండి. ఎందుకంటే మనకి చాలా మటుకు బెటర్ లివింగ్ లోనే ఉన్నాం మనం. మిగిలిన దేశాల మీద మన ఆహారాలు, మన పల్సెస్ కానీ, మన ఇవి కానీ హర్బ్స్ చాలా తీసుకుంటాం మనం. మనకు అంత భయమేం లేదు. అవును. ఏవో కొంచెం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది. ప్రధానమైంది ఆహారము, ఎక్సర్సైజు, ధైర్యము, ఈ 3 ఉండాలి. మంచి పాయింట్, 3 వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి. ఇవి ఉంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఏది వచ్చినా అప్పుడు ఎదుర్కొన్నాం, రేపు ఎదుర్కొంటూనే ఉన్నాయి. నా ఉద్దేశం అయితే ప్రతి 2-3 నెలలకి ఏవో కొత్త రకాలు వస్తూనే ఉన్నాయి ఉన్నాయి కదండి. ఏముంది దానికి, ఎస్ ఎస్, పర్వాలా. అంతే రమ్య గారు. అదే. నమస్తే. నమస్తే.